నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గోశాలలు, పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి మెరుగుపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. కలెక్టరేట్ లో ఎమ్మెల్యే శంకర్ డోమా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, మట్టిని కాపాడటం, భూగర్భ జలాలను పునరుద్ధరించాలని అన్నారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, నీటి దుర్వినియోగాన్ని తగ్గించడం, నీటి నిర్వహణను పర్యవేక్షించడం, నదులు నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, కాలుష్యం నివారణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డోమా పీడీ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సర్ప్లస్ వేర్ అవి ఎక్కడ కావాలి, అలాగే కనెక్టింగ్ రోడ్స్ ఎక్కడెక్కడ వేయాలి అనే దీని మీద ఉన్న ఎక్కడైతే చెట్లు ఇవన్నీ అడ్డంకులుగా ఉంటాయో వాటిని తొలగించడానికి నేనే మెషిన్ ప్రొవైడ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఐడెంటిఫై చేసాం, దాని ప్రకారంగా మెషిన్ కూడా ఏర్పాటు చేస్తాం. దాంతో పాటుగా పిల్ల కాలువలు చిన్న ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసి రేపు రాబోయే ఖరీఫ్ సీజన్ కి ఎటువంటి నీరు పారుదల ఇబ్బంది లేకుండా అది చేయమని చెప్పాం. ఎక్కడెక్కడ కనెక్టివిటీ రోడ్స్ వేయమని కూడా డిస్కషన్ జరిగింది. ఇంకా 266 రకాల పనులు ఉన్నాయి. ఏది అనువైతే అవి కూడా చేయడానికి మనం ఫిష్ పాండ్స్ కానీ, ఫార్మ్ పాండ్స్ కానీ రైతులు ముందుకు వస్తే డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏదైతే మనకి కనెక్టివ్ రోడ్స్ తో పాటు కూడా కౌ సెట్స్ కానీ వీటన్నిటిపై కూడా కౌ సెట్స్ వీటన్నిటిపైన కూడా డిస్కషన్ జరిగింది. సో ఈ వర్క్స్ అన్నిటిని కూడా ఈ 100 రోజులు పని దినాల్లో ఈ మంచి అవకాశం, ఈ మ్యాండేషన్ పెట్టి మనం ఇవన్నీ కూడా చేసుకోవాలని నిర్ణయించాం. ముఖ్యంగా మేజర్ మా కాన్సన్ట్రేషన్ అంతా కనెక్టివిటీ రోడ్స్, చిన్న గ్రామాలను కలుపుతూ మెట్రో రోడ్లు ఫార్మేషన్ వేయడానికి ముందు ప్రయారిటీ ఇవ్వాలని, తర్వాత చిన్న పిల్ల కాలువలు పూడికలు తీయడానికి కోసం, అలాగే చెరువులకి చెక్ డ్యాములు కానీ, అలాగే సర్ప్లస్ వేర్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ చేయడానికి, స్లూయిస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరడం అయింది. ఆమ్దాల్ వలసలోని స్థానిక ప్రశాంతి నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ విజయభవాని ఆలయంలో విజయభవాని సహిత శంకర, అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, శనైశ్వర, మహాలక్ష్మి, సరస్వతి, హనుమాన్ విగ్రహాలు పునఃప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తంబి భవాని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. 2017 సంవత్సరంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు, అనంతరం కోవిడ్ కారణాల వలన కొంతకాలం ఆలస్యమవగా ఈనాటికి 99% నిర్మాణం పూర్తయిందని అన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ విచ్చేసి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 9వ తేదీన మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవాలయం నిర్మాణం వలన ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని తమలో నమ్మకం ఉందని అన్నారు. అందరి సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుందని, భవిష్యత్తులో అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ పురోహితులు బలివాడ రాజేష్ శర్మ, షణ్ముఖ భవానీ, రాజేంద్ర భవానీ, సాయి భవానీ, భవానీలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు తన క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఆధునీకరణకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 12 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుందని అధికారులు నివేదిక అందజేశారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పడం జరిగిందని, అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి, వాటి పనితీరుపై అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 ఉన్నాయని తెలిపిన అధికారులు వీటన్నిటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ఎంత నిధులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. శ్రీపురం, కురుడు, పొడుగుపాడు, నారాయణ వలస, కొత్తపేట, నారాయణపురం, చిన్నసాన, నిమ్మాడ, పోలవరం, సుభద్రాపురం, మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకానికి 12 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం ఉంటుందని మంత్రికి అధికారులు వివరించారు. సీఎంతో మాట్లాడి అన్ని పనులకు అనుమతులు తెప్పిస్తానని మంత్రి తెలిపారు. బీసీలంటే బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు చేపట్టిన స్కీములు స్కాములని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ప్రారంభించిన కుట్టు మిషన్ల శిక్షణ స్కీమ్లో 150 కోట్ల రూపాయలు స్కామ్ చేయడం అన్యాయమని అన్నారు. వాస్తవానికి ఒక్క మహిళకు కుట్టు మిషన్ ఇచ్చేందుకు 4,300 రూపాయలు, శిక్షణకు 3,000 ఇచ్చి టెండర్లో మాత్రం ఏకంగా 21,500 చూపించడం స్కామ్ కాదా అని ప్రశ్నించారు. ఈ శిక్షణ కేవలం 50 రోజుల్లో పూర్తి చేసి మిగతా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కోటరీ బుక్కేశారని ఆరోపించారు. కమ్మ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కులాలకు కుట్టు మిషన్ల పంపిణీ అంటూ 115 కోట్లకు టెండర్లు పిలిచి అందులో మరో 81.5 కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లోనూ టీడీపీ నాయకులు వెంట తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని అన్నారు. వైకాపా హయాంలో ఏ నాయకుడి వెంట తిరగాల్సిన పని లేకుండానే నేరుగా లబ్ధిదారుడి ఇంటికి ఏ పథకమైనా చేరేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, లక్ష్మణరావు, గేదెల పురుషోత్తం, గుండు రఘురాం, రాజాపు అప్పన్న, గుప్తా, ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. మొన్నటి వరకు జరిగింది గత ప్రభుత్వంలో. మరి ఈవేళ ప్రభుత్వం బీసీలకి లోన్లని, బీసీలకి కుట్టు మిషన్లని, బీసీలకి ఇతర పరికరాలని చెప్పి కొన్ని మాత్రమే కేటాయిస్తూ, కొందరికి మాత్రమే ఇస్తూ, తద్వారా తెలుగుదేశం కార్యకర్తలకి మేలు చేసే కార్యక్రమం, అలాగే తెలుగుదేశం నాయకులకి ప్రయోజనం కలిగే కార్యక్రమాలే ఈవేళ ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న విషయం సుస్పష్టంగా ఈ 11 నెలల కాలంలోనే తెలుస్తోంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలోనే 245 కోట్ల భారీ స్కామ్ బీసీల పేరుతో కుట్టు మిషన్ల పంపిణీ, దానికి ఒక కార్యక్రమం రూపొందించి తద్వారా ఆ కుట్టు మిషన్లు అందేదానికి ట్రైనింగు ఇలాగ రకరకాలుగా చెప్తూ ఒక భారీ స్కామ్ దానిలో చేసే విధంగా మరి ఒక కార్యక్రమం రూపకల్పన చేశారు. మరి ఆ పేరులో కుట్టు మిషన్ పంపిణీ మరియు ట్రైనింగు ఇవన్నీ చేయాలి. దానికి బీసీలకి 245 కోట్లు దానికి స్కామ్ జరిగే విధంగా అందులో లబ్ధిదారులకి 1,00,000 మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం కేటాయించింది అయితే 23,000 రూపాయలు. 23,000 రూపాయలు. కుట్టు మిషన్ కొనుగోలు కాస్ట్ 4,300 రూపాయలు. ఒక వ్యక్తి ట్రైనింగ్ కాంట్రాక్టర్ అవుట్సోర్స్కి ఇచ్చింది 3,000 రూపాయలు. ఒక బీసీ లబ్ధిదారుని కుట్టు మిషన్ మరియు శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు అయితే 7,300 రూపాయలుగా కనిపిస్తుంది. ఆ విధంగా 1,00,000 మంది లబ్ధిదారులకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు అయితే మొత్తం టెండర్ కాస్ట్ 230 కోట్ల రూపాయలు. ఒరిజినల్ ఖర్చు అయితే 73 కోట్లే. మరి తద్వారా వాళ్ళకి లబ్ధి జరిగింది ఆదాయం 167 కోట్ల రూపాయలు. ఒక కుట్టు మిషన్ స్కామ్ విలువ 167 కోట్ల రూపాయలు. ఒక్క ఈ కార్యక్రమంలోనే భారీగా లబ్ధి పొందే విధంగా వాళ్ళకి రూపకల్పన చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గల ఐసిడిఎస్ కేంద్రంలో మంగళవారం పీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం కేంద్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, అసలు సిబ్బంది కొరత తదితర అంశాలపై పీఓ చర్చించారు. అండర్ కన్స్ట్రక్షన్లో 12 భవనాలు, గార పరిధిలో 57 భవనాలు, శ్రీకాకుళం అర్బన్లో 176 భవనాలకు గాను ప్రణాళిక వేసినట్లు పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. రివ్యూ పెట్టడం జరిగింది ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆఫీసులో. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఏమున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇంకెక్కడెక్కడ అవసరం, ఎక్కడెక్కడ ఇవ్వాలి, అలాగే మినీ అంగన్వాడీస్ ఇంకేమున్నాయి, అలాగే బిల్డింగ్సే కాకుండా స్టాఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంటల్ వైజ్గా సూపర్వైజర్స్ వేకెన్సీస్ సంగతి ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎక్కడ ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా, అన్ని ఇష్యూస్ మీద కూడా మేము సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సో కొన్ని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఒక 12 ఉన్నాయి. అలాగే మొత్తం మీద ఒక 57 బిల్డింగ్స్ గార అంటే రూరల్ మండలం, శ్రీకాకుళం రూరల్ మండలం గారకు కావాలి. ఇంకా అర్బన్ కి సంబంధించి 176 కి మొత్తం అన్ని రెంటల్ బేస్ మీద నడుస్తున్నాయి. కార్గో ఎయిర్పోర్ట్స్ పేరిట బలవంతపు భూసేకరణ చేస్తే సహించేది లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం మందసా మండలం గంగువాలలో కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కళాజాతాను ప్రారంభించారు. ఈ సభకు పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు బదలాయించడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ఈ ప్రాంతాన్ని కాపాడటంలో జీడి, కొబ్బరి, పనస, మునగ వంటి చెట్లు రక్షణ గోడవలే ఉన్నాయని, తీర ప్రాంతంలో ఉన్న లక్షలాది చెట్లు నరకడం పర్యావరణం విధ్వంసం కాదా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జిల్లాలోని విధ్వంసం సృష్టిస్తారా అని వారు అన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు కేవలం పోర్టు సరుకుల రవాణా కోసం మాత్రమే అని వారు అన్నారు. అందువలన మూలపేట పోర్టుకు కేటాయించిన 2279 ఎకరాల్లో 300 ఎకరాలు కార్గో ఎయిర్పోర్టుకు కేటాయిస్తే జిల్లాలో భూసేకరణ అవసరం లేదని వారు సూచించారు. కళాచేతాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్, ప్రజా కళాకారులు కోనారి హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు ఖ్యాతిని పెంచిన ప్రముఖ నాట్యకారుడు దివంగత కాయల శివకుమార్ 5వ వర్ధంతి సందర్భంగా కాయల శివకుమార్ సతీమణి కాయల పార్వతీ కుటుంబ సభ్యులతో కలిసి మదర్ తెరిసా అనాథ శరణాలయంలోని అభాగ్యులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాయల పార్వతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాయల శివకుమార్ జ్ఞాపకార్థంగా ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ పూర్వ అధ్యక్షురాలు పి మణిశర్మ, పద్మనాభరాజు, కె అనిశ్రీ, కె అఖిల, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు నిజాముద్దీన్, ఫిరోజ్ ఖాన్, అజ్జుభాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ అనారోగ్య కారణంగా చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సహాయం అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కల్ నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు మంజూరైన 7,71,067 రూపాయల చెక్కులను 9 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలల్లో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మే 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేళాలో దాదాపు 12 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 615 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రిఫరెన్స్ నెంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హతలు, ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కలిసి ఉదయం 9 గంటలకు మేళా ప్రాంగణానికి రావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9949900672 అలాగే 9493290012 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు. అనారోగ్యంతో మరణించిన హోంగార్డు సింగూరు రాజేశ్వరరావు భార్య లక్ష్మికి జిల్లాలోని హోంగార్డులు స్వచ్ఛందంగా అందించిన ఒకరోజు దినసరి వేతనం మొత్తం 4,04,000 రూపాయల నగదు చెక్కును శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తోటి ఉద్యోగికి సహాయం చేస్తూ హోంగార్డులు అందరూ ఐక్యత భావాన్ని చాటారని కొనియాడారు. మృతుని భార్యకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, ఏఓ సిహెచ్ గోపీనాథ్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఎస్ఐ వెంకటరమణ ఉన్నారు. జిల్లాలో ఆహార భద్రతా నియమాలు పాటించిన వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆహార భద్రతా నియమాలు పాటించిన వ్యాపారులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు విచారణ జరిపి 1,20,000 రూపాయలు జరిమానా విధించినట్లు వివరించారు. ఆహార పదార్థాలు తయారీ, అమ్మకాలు చేసేవారు, అక్రమాలకు పాల్పడిన వారిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006లోని నియమం నిబంధనల ప్రకారం చట్ట
చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజల్లోకి మరింత విస్తరించేందుకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సేవల ద్వారా ప్రజలు 9552300009 నెంబర్కు వాట్సాప్ లో హాయ్ అని పంపి లైసెన్సులు, పన్నులు, రసీదులు, పరీక్షా ఫలితాలు, టికెట్ బుకింగ్ వంటి 200 పైగా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 15 ఏప్రిల్ నుంచి ఇంటింటికి అవగాహన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మధ్యవర్తుల అవసరం లేకుండా సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సమయంలోనూ ఖర్చులోనూ పొదుపు కానుందని అన్నారు. వేసవి తాపం దృష్ట్యా ప్రజలు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్ మెడిటేరియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటికి రావద్దని హితవు పలికారు. చిరు వ్యాపారులు, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఖచ్చితంగా తలపై టోపీ ధరించాలని, గొడుగును అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. వడదెబ్బ బారిన పడకుండా వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మంచినీటిని అధికంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ నాయకులు టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, ఆయాలు, వాచ్మెన్లు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తరతరాల నుండి ఈ పనులు చేస్తున్న గొర్రెతోక బెత్తుడు అన్న చందంగా వీరి జీవితాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 4000 రూపాయలతో ఎలా బ్రతకాలో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని కోరారు. ఏ విధమైన ఉద్యోగ భద్రత లేని జీవితాలు అని అన్నారు. తక్షణమే 21,000 రూపాయలు జీతం పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగులని చెప్పి పూర్తిగా సుమారు 12 గంటలు పని చేయించుకోవడం ఏం న్యాయమని ప్రభుత్వ చర్యను విమర్శించారు. గ్రాట్యుటీ 2 లక్షలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి పార్వతి, షేక్ బాను, ఎం రమణమ్మ, కుమారి, జయమ్మ, కె లక్ష్మి, ఎం పార్వతి, వరలక్ష్మి, శ్రీను, పాపారావు, కిషోర్, రాము తదితరులు ఉన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవికాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుగుపడుతుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరమన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మీ మాటే మా బాట.